ఐశ్వర్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే నువ్వు నన్ను మనుషులు పెట్టి చంపించడానికి ట్రై చేస్తావా? ఉదయం పంతులు గారొచ్చారు. రేపు మీ శోభనానికి ముహూర్తం పెట్టారు. అమూల్య, త్వరగా మాట్లాడేసి ఇద్దరూ కలిసి భోంచేసి నిద్రపోండమ్మా. రేపు ముహూర్తం ఉంది కదా, ఉదయాన్నే లేవాలి. అలాగే అత్తయ్య గారు. నాకేం సంబంధం లేదండి. మీ అమ్మగారే వద్దన్నా కాదన్నా వినలేదండి. మరేమో మీ నాన్నగారేమో పంతులు గారిని తీసుకొచ్చారా అండి? మా నాన్నగారి పర్మిషన్ కూడా తీసుకున్నారటండి. మీ అక్కగారేమో నా మాటలు తడబడుతుంటే నా వంక అదోలా చూస్తున్నారండి. ముందు ఏడు పాపు ఏ అమూల్య, ఆగమని చెప్తున్నానా? ఫస్ట్ నైట్ అనగానే ఉదయం నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. మీ అమ్మగారేమో పార్థు గారికి చెప్పండి అంటే వాడికేంటి చెప్పేది అన్నారు. మీకు ఫోన్ చేస్తే తిడతారని నేను మీకు ఫోన్ కూడా చేయలేదు. అసలే ఫస్ట్ నైట్ గురించి నేను భయపడుతుంటే మీ అమ్మగారు అక్కగారేమో ఎలాగైనా ఫస్ట్ నైట్ జరిపించేలా ఉన్నారు. పార్థు గారండి, నేనేదో చదువుకొని మా నాన్నకి నెల డబ్బులు పంపిద్దామని వస్తే వీళ్ళేంటండి ఫస్ట్ నైట్ అంటున్నారు. నేను అందుకే మా ఊరు బావిలో దూకి చచ్చిపోతానన్నాను. అనవసరంగా మీరే వచ్చి కాపాడారు. చూడండి ఇప్పుడు అన్ని కష్టాలు వచ్చాయా నాకు. ఏడుపు కొట్టుకోవాలా? అయ్యో రామా, చచ్చా చూసావా, నీ ఊత పదం నాకు కూడా వచ్చి చచ్చింది. అది కాదు పార్థు గారు. నోరు తెరిచావంటే ఆ చంప ఈ చంప వాయించేస్తాను. ముందు నేను చెప్పేది విని పూర్తిగా. నన్ను ఇంతవరకు మా నాన్న కూడా కొట్టలేదు తెలుసా? పార్థు గారండి, రేపు మీరు తాగొచ్చి పొరపాటు నాకేమైనా హాని చేస్తారేమోనని భయంగా ఉందండి. అమ్మా తల్లి, నీకో దండం. ఇప్పటికే తాగింది మొత్తం దిగిపోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అది చాలక రేపు ఫస్ట్ నైట్ ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. నువ్వు లేని పని చెప్పి నా బుర్ర తినకు, సరేనా? కిక్కదే ఉంది పార్థు గారు, తాగితే మళ్ళీ వస్తుంది. కానీ ఫస్ట్ నైట్ అంటేనే భయం వేస్తుంది. అమ్మా అమూల్య మేడం, భయం నీకే కాదు నాకు కూడా ఉంది. నేను ఎంత తాగినా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నాకు ఏ సంబంధం లేని అమ్మాయితో పిచ్చి పిచ్చిగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అది నా క్యారెక్టర్ కూడా కాదు. అందరి దృష్టిలో మనం భార్యాభర్తలమైనా నువ్వు నేను మాత్రం ఏ సంబంధం లేని అనామకులం. జస్ట్ ఒక్కరోజు ట్రైన్లో కలిసి జర్నీ చేస్తున్నట్టు ఇక్కడ 1 year కలిసి జర్నీ చేస్తున్నాం అంతే. ట్రైన్ దిగి ప్యాసింజర్స్ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయినట్టు రేపు 1 year తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అమ్మయ్యా, మీరు తాగేసున్నా పొల్లు పోకుండా మన అగ్రిమెంట్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీరిలాగే ఫిక్స్ అవ్వండి పార్థు గారు. ఇక మీరు హ్యాపీగా నిద్రపోండి. నేను కూడా హ్యాపీగా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాను. ఏంటి నిద్రపోయేది? నువ్వు మా అమ్మ ఇచ్చిన షాక్కి నేను ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు. నీ వల్ల తాగింది కూడా దిగిపోయింది. ఛే!
ఇదేంటి ఎప్పుడో అనగా పార్దుగాడి రూంలోకి వెళ్ళిన అమ్మాయి ఇంకా బయటికి రాలేదు. కొంపదీసి రేపు చేసుకోవాల్సిన ఫస్ట్ నైట్ ఈ రోజే చేసుకుంటున్నారా ఏంటి? అమూల్యా, అమూల్యా! అత్తయ్య గారు, మావయ్య గారు కాఫీ అడిగితే తీసుకెళ్తున్నాను. అమ్మా అమూల్య, ఒక్క నిమిషం. ఎనికి ఎవరికి ఏ పనులు చెప్పాలో కూడా తెలియడం లేదు. ఒకసారి ఆ కాఫీ కప్పిటివమ్మా. అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. ఇటివ్వు. నువ్వు ఏ పని చేయకూడదు ఈరోజు మీ ఫస్ట్ నైట్. ఇదిగో మీ ఇద్దరికి కొత్త బట్టలు. ఇవి లోపల పెట్టి పార్థుని సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళు. ఓరి నాయను, వీళ్ళ తొందర చూస్తుంటే వీళ్ళు నిజంగానే ఫస్ట్ నైట్ జరిపించేసేలా ఉన్నారు. అమ్మమ్మో, పార్థు గారికి రాత్రి చెప్పింది గుర్తుందో లేదో. ఎలాగైనా ఈ దత్తంగా ఆపాలని గుర్తు చేసొస్తాను. పార్థు గారండి, పార్థు గారండి. ఓకే, నేను వస్తున్నా. 5 minutes. సారీ పార్థు గారు. నేను మళ్ళీ చేస్తాను. ఏ మెంటల్, చూసుకుని నడవాలని తెలీదు? సారీ పార్థు గారు. సరే, ఇప్పటికే నా ఆలస్యమైంది, పక్కకు జరుగు. పార్థు గారు, మీ ఆఫీస్ సంగతి తర్వాత. సాయంత్రం తతంగం గురించి ఏం ఆలోచించారు? ఏయ్, సాయంత్రం తతంగం ఏంటి? ఓరే నాయనో, మీరు తాగిన తర్వాత మర్చిపోతారని నేను అనుకుంటూనే ఉన్నాను. ఏ మెంటల్, విషయం ఏంటి చెప్పు. అసలే ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. పార్థు గారు, ఈరోజు మీకు నాకు ఫస్ట్ నైట్ ఫిక్స్ చేశారు కదండి, మర్చిపోయారా? ఓ, దాని గురించి నీ టెన్షన్ అంతా? మీరేంటండి ఇంత ప్రశాంతంగా ఉన్నారు? మీ అమ్మగారైతే ఏకంగా శోభనం బట్టలు కూడా రెడీ చేసి ఇచ్చారు నాకు. అబ్బా, ఇల్లు లగ్గానే పండగ కాదు, బట్టలు కొనగానే శోభనం జరిగినట్టు కాదు. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మయ్యా, మీరు నాకు ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు నాకు మనసంతా హాయిగా ఉంది. అమూల్య, నువ్వు నన్ను వదిలేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక నేను వెళ్ళొచ్చా? అయ్యో రామా, బయలుదేరండి పార్థు గారు. థ్యాంక్స్. అమ్మయ్యా, ఏమండి, ఇక్కడ అడవిలో 20 సంవత్సరాల క్రితం ఒక పాప పుట్టింది. పుట్టినప్పుడు ఆ పాపకు రక్షణగా ఒక నాగుపాము పడగ విప్పి అక్కడ ఉంది. ఆ పాప గురించి మీకేమైనా తెలుసా? నాకు తెలియదండి. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారు. పాపంట నాగుపావంట కాపాడిందంట. అబ్బా! అబ్బా!
చిన్న వయసులోనే ఆ అమ్మాయి సన్యాసిగా మారిపోయిందే. చూడండి, దయచేసి దగ్గరికి రాకండి. దగ్గర రావడం కాదు, ఈ మగ సన్యాసిని చంపేసి నిన్నెత్తుకుపోతాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళో నువ్వు నవ్వకుంటే నాకు గందర కోళ్ళు పెంచు సిద్ధు సీసా మరి మంచి నాకు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు జంబో, ఏంట్రా ఈ హడావిడి? ఇల్లు అనుకున్నావా లేక ఆఫీస్ అనుకున్నావా? ఇవాళ మన పార్థుగాడి ఫస్ట్ నైట్, అందుకే అందరికి పార్టీ ఇస్తున్నారు. తీసుకో. తాకు 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 అన్నానికి పార్థుగాడి ఫస్ట్ నైట్, జంబుగాడి గుడ్ నైట్. కేక తస్సదియ్య కేక తస్సదియ్య కేక. కుప్పిగంత రాపు, పార్దు వస్తే తంతాడు. ఈ రోజు ఫస్ట్ నైట్ పెట్టుకున్నాడా, విసుకెత్తుకొస్తాడే. వాడు చెల్లెమ్మ కలిసి అలా సాగేసుకుంటూ పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే
జంబో జగమే ఊయలా. రే జంబో ఏమైందిరా? పగలే వెన్నెలా జగమే ఊయలా ఏంటో పాడుతున్నావు? పోయిసు మన పార్దోని చెల్లెమ్మను ఊహించుకుని నేనెక్కడికో వెళ్ళిపోయాను. రే ఎక్కువగా ఊహించుకోకు. పార్దుకి నీ వేషాలు తెలుసాయంటే నీ తాట తీస్తాడు. నీ పిచ్చిగాని నేనిక్కడ ఊహించుకుంటే ఇంట్లో ఉన్న వాడికి ఎలా తెలుస్తుందే? ఏ జంబో జంబో మన బాస్ వస్తున్నాడు, పద. డాన్స్ లో కొంచెం నిలబడి రే రే రే, ఏం చేస్తున్నావురా? ఉండేసు పార్దో వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. రేయ్ ఎక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏడ్చేవలే గాని వచ్చి పని చూసుకోండి. ఐసు వీడేంటి ఇలా ఊడిపడ్డాడు? వీడికి వాళ్ళ శోభనం కదా. ఈ రోజు ఎవడైనా ఆఫీస్కి వస్తాడా? నాకేదో అనుమానం కలుగుతుంది ఐసు. రే అనుమానం లేదు, గాడిద గుడ్డు లేదు. శోభనం రాత్రికైతే ఇప్పటినుంచి వాడింట్లో ఉండి ఏం చేస్తాడు? అది వాడి మూడు. రే మూడు లేదు గీడు లేదు. వాడిలాంటి మూడ్లు ఎన్నో చూసుంటాడు కానీ వెళ్ళి పని చేసుకుందాం పద. పద. హలో, ఎవరు? హలో, ఎవరన్నా అడుగుతుంటే మాట్లాడరేంటి? నేనెవరో అప్పుడే మర్చిపోయావా పార్థు? ఎవరు? నడుం మీద పుట్టుమచ్చ. దొండపండులాంటి పెదాలు, పిచ్చెక్కించే మైకం, మర్చిపోలేని అనుభూతి. ఇప్పుడు చెప్పు నేనెవరో? పింకీ? హే డార్లింగ్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎక్కడికెళ్ళావు? ఒక్క ఫోన్ లేదు, SMS లేదు. నీతో బెడ్ షేర్ చేసుకుని ఎన్ని రోజులైంది? బ్యాంకాక్ వెళ్ళాను పార్థు. ఏ పింకీ, చెప్తే నేను వచ్చేవాణ్ణి కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు ఆలస్యం? నువ్వొస్తానంటే నేను కాదంటానా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వావ్ పింకీ, నువ్వెక్కడున్నావో చెప్పు, ఇప్పుడే బయలుదేరొస్తానా? ఇంకెక్కడుంటాను? మా ఫామ్ హౌస్ లో ఉన్నాను. వెంటనే వచ్చే. వీడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడేంటి? అబ్బో, బాగా మెలకలు తిరుగుతున్నాడు.